హాయ్ వీవర్స్, ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసాము. ఇక్కడ ఆలయ విశేషాలు, స్థల పురాణము పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో ఉంది. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. కాకినాడ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. రాజమండ్రి నుంచి అయితే 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయము. ఇట రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఇక్కడికి రైలు మార్గం ద్వారా రావచ్చు, బస్ మార్గం ద్వారా కూడా రావచ్చు. ఈ ఆలయం యొక్క నిర్మాణము క్రీస్తు శకం 892 సంవత్సరం నుంచి 922 సంవత్సరం వరకు తూర్పు చాళుక్యులతో నిర్మాణం జరిగిందని తెలుస్తుంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాము. పూర్వము శ్రీ భీమేశ్వర స్వామి వారు పురాణ కాలం నందు తారకాసురుడు అనే రాక్షసుడు శివభక్తి దురంధుడై శివుని యొక్క ఆత్మలింగము గ్రహించి గర్వముతో జనులను మునులను అనేక విధాలుగా హింసించేవాడట. మునులు దేవతలు శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి తారకాసురుని సంహరించమని మార్గము తెలియపరచాల్సిందిగా కోరినారంట. అంతటి శ్రీ మహావిష్ణువు శివపార్వతులచే జన్మించిన కుమారుని వలన తారకాసుర సంహారము సాధ్యమని చెప్పినాడట. శివపార్వతుల కుమారుడైన కుమారస్వామిని సేనాధిపతిగా నియమించి తారకాసురునిపై యుద్ధము చేయగా తారకాసురుడు మరణిస్తాడు. తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగము 5 శకలాలుగా పడిపోయిందంట. ఆ 5 శకలాలే 5 పంచారామాలుగా ఏర్పడ్డాయి. ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని శ్రీ కుమారస్వామి ప్రతిష్ఠించినందుకు ఈ ఆరామము కుమారారాముగా ప్రసిద్ధి చెందినది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయానికి మెయిన్ డోర్కి ఎడమ వైపున బాలా త్రిపుర సుందరి అమ్మవారు, కుడివైపున ఊయల మండపం కనిపిస్తాయి. ఇక్కడ స్వామివారి యొక్క శివలింగము 14 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఆలయ దర్శనం ఏంటంటే 2 అంతస్తులో జరుగుతుంది. మొదటి అంతస్తులో పూజలు, అభిషేకాలు జరుగుతాయి. కింద అంతస్తులో మొత్తం కంప్లీట్గా చీకటి కోణంగా చూస్తారు. ఈ ఆలయంలో ఉపాలయాలు కాలభైరవాలయము, వినాయకుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు ఆలయాలు కొలువుదూరి కనిపిస్తాయి. ఈ ఆలయంలో స్వామివారి ఎదురుగా 6 అడుగుల నందీశ్వరుని విగ్రహము కూర్చొని ఉంటారు. ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ఆలయాన్ని చాళుక్య రాజైన భీమేశ్వర రాజు కట్టాడు. ఈ ఆలయంలో వాడిన రాతి కట్టడం కావచ్చు, నిర్మాణ విధానం కావచ్చు, చాలా బాగుంటుంది. ఈ ఆలయంతో పాటు ద్రాక్షారామంలో ఉన్న ఆలయాన్ని కూడా ఈ చాళుక్య రాజే నిర్మించినారంట. అక్కడ ఇక్కడ వాడిన యొక్క ఈ రాతి కట్టడము, రాయి యొక్క నిర్మాణ శైలి ఒకే విధంగా ఉంటుంది. మనం చూస్తున్న ఈ దృశ్యం ఏంటంటే ఇది మొదటి అంతస్తులోని చీకటి కోణము. శివలింగము ఇక్కడ నుంచి 14 అడుగుల ఎత్తులో పైభాగంలో ఉంటుంది. మనం స్వామివారిని పైభాగంలో దర్శనం చేసుకుంటాము. పైభాగంలో స్వామివారి శివలింగం ఈ విధంగా ఉంటుంది. మీరు కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. మీరు కూడా వీడియోలో చూస్తూ స్వామివారి దర్శనం చేసుకోండి, చాలా బాగుంది. మా దర్శనం కంప్లీట్ అయ్యి గుడి నుంచి బయటకు వచ్చాను. ఆలయంలోంచి, మెయిన్ ఆలయం నుంచి. ఇక్కడ నుంచి అన్ని ఉపాలయాలు దర్శనం చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ ఈ ఉపాలయంలో విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోండి. అదే పక్కనే ఉన్న ఇంకో ఆలయం చూద్దాము. ఈ కనబడుతున్న ఆలయము శ్రీ సప్త మాతృకల ఆలయము. దాని తర్వాత ఈ పక్కనే, ఈ ఆలయం పక్కనే శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయం కూడా కనబడుతుంది వీడియోలో. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే కనబడుతున్న ఆలయము సరస్వతీ మాతాదేవి ఆలయము. ఈ వీడియోలో అమ్మవారిని మీరు చూసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. సరస్వతీదేవి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ పక్కనే ఇంకో ఆలయం ఉంటుందండి, కుమారస్వామి ఆలయము. ఈ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకుందాము. మనం ఈ ఆలయ ధ్వజస్తంభం నుంచి ఇట్లా ఎడమవైపుగా వెళ్తే ఇక్కడ లోపల కోనేరు ఉంటుందండి. ఒకసారి ఈ కోనేరు కూడా చూద్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోనేరును భీమగుండం అంటారండి. ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఈ కోనేరును
భీమగుండం అని పిలుస్తారట. ఈ కోనేరులో స్నానం చేసుకొని స్వామివారిని దర్శించుకోవాలని చెప్తారు. అదే కాకుండా పెళ్లి కాని వారు కానీ, సంతానం లేని వారు కానీ, వేరే ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా కానీ ఈ కోనేట్లో నుంచి 108 బిందెలు ఇక్కడ పక్కనే ఉన్న స్వామివారి పైన జలాభిషేకం చేస్తే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్తారు. ఇక్కడే అండి ఈ శివలింగం పైన జలాభిషేకం చేస్తే ఆ కోరికలను నెరవేరుతాయని ఇక్కడ చెబుతున్నారు. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్, మీకు ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ ఆలయాన్ని మీరు సందర్శించినప్పుడు ఆ కోరికను 108 బిందెలతో స్వామివారి పైన జలాభిషేకం చేసి తీర్చుకోగలరు. ఇక్కడ ఉన్న ఈ శివలింగానికి జలాభిషేకంతోనే కాకుండా పంచామృతాలతో కూడా అభిషేకం చేయొచ్చు. అయితే ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగానికి ఓన్లీ జలాభిషేకం మాత్రమే చేస్తారంట. వేరే ఇతరత్ర పంచామృతాలతోటి అక్కడ అభిషేకం చేయాలని చెబుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు శ్రీ మాణిక్యాంబదేవి అమ్మవారి దర్శనము. మీరు కూడా దర్శించుకోండి. ఈ కనిపిస్తున్న ఆలయాలన్నీ ఉపాలయాలండి. మాణిక్యాంబదేవి అమ్మవారి ఆలయం పక్క నుంచి లైన్గా ఉంటాయండి. కంటిన్యూగా అన్ని ఉపాలయాల దర్శనం చేసుకుందాము. ఈ ఆలయ గోడలపైన రాతిపై చెక్కిన శిల్పాలు కానీ, నిర్మించిన విధానం కానీ, కంప్లీట్గా ఈ ఆలయం పురాతత్వము కళ్ళకు అచ్చొచ్చినట్టుగా కనబడుతుందండి. చాలా ఓల్డ్ టెంపుల్ కదండి. శిల్పాలపైన చెక్కిన శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది. నిర్మాణ శైలి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనకి ఈ స్క్రీన్ పైన కనబడుతున్న మండపం చూడండి, చాలా బాగుంది. ఎంతో ఓల్డ్ టెంపుల్ కదండి. ఇక్కడ ఏదో ఉంది చూద్దా ఎగ్జిటా. ఆలయం గుడి చుట్టూ మొత్తం ఒక రౌండ్ వేసామండి. మీరు ఆ క్లిప్పింగ్స్ అన్నీ ఈ వీడియోలో చూడొచ్చు. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది గుడికి. ఫుల్ గ్రౌండ్గా పచ్చిక మైదానాలు కూడా ఉన్నాయి. అక్కడ కోనేరు ఉందంట రాజా. కోనేరు అక్కడ ఉందా స్వామి? రాజా ఇక్కడ ఏముంది టెంపుల్?
ఏం లేదు, డోర్ ఏం లేదు. మనకు ఎదురుగా ఇక్కడ స్ట్రైట్గా వెళ్తూ ఉంటే ఈ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న ఆలయము కాలభైరవ స్వామి ఆలయము ఇక్కడ ఉంది. కాలభైరవ స్వామి ఆలయం దర్శనం చేసుకొని రైట్ సైడ్ కుడివైపు సైడ్ వస్తూ ఉంటే మీకు ఎదురుగా ఆలయం యొక్క ధ్వజస్తంభం కనబడుతుందండి. అక్కడే శివలింగం కూడా ఉంటుంది. ధ్వజస్తంభం ఎదురుగా కోనేరులోకి దారి ఉంటుంది. ఈ కోనేరు వీడియో అంటే మీరు స్టార్టింగ్లో చూశారు, మళ్ళీ ఒకసారి కూడా చూడండి.